శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించే ప్యాచ్ అయితే థ్రెడ్ బ్యాంగిల్కి బ్రాస్లెట్ చేశాను అండి. థ్రెడ్ బ్యాంగిల్ బ్రాస్లెట్, దానికి లోటసెస్ అయితే అంటించాను. అవి బ్లాకిష్గా అయిపోవడం వల్ల వాటిని అయితే రిమూవ్ చేసేసాను. థ్రెడ్ ర్యాపింగ్ అంతా బాగుంది కదా, దానికైతే ఇలాగా సీక్వెన్స్ తోటి ప్యాచ్ చేసి పెడదాము, మనకి పాపకి ఏదైనా డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుందని చెప్పి అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఇలా డ్రా చేసుకుని జర్దోసి అనేది పెడుతున్నాను. ఇక్కడ జర్దోసి అంటించుకునేటప్పుడు కూడా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. B7000 అప్లై చేశాక ఆ షేప్లో పర్ఫెక్ట్గా అనేది మనం కొంచెం స్టిక్ అయ్యేదాకా అలాగా నీడిల్తో పట్టుకుని ఉంటే కనుక మనకి జర్దోసి స్టిక్ అయిపోతుంది, మెల్ట్ అవుతుంది. స్ప్రింగ్లా ఉంటుంది కాబట్టి జర్దోసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం సేపు అక్కడ హోల్డ్ చేసి ఉంచాలి దాన్ని. చూసారు కదా, ఇలా B7000 అప్లై చేసి నేను జర్దోసి పెడుతున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు మనం ఇలాగ కట్ చేసేసి కాసేపు హోల్డ్ చేసి ఉంచితే కనుక జర్దోసి అనేది కరెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఈ సిల్క్ థ్రెడ్ బ్రాస్లెట్స్, బ్యాంగిల్స్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కనుక ఒకసారి చూడకపోతే వెళ్ళి విజిట్ అయ్యి నా ఛానల్ని చూసి లైక్ చేసి షేర్ చేయండి. నేనైతే లాస్ట్ ఇయర్ మా మావయ్య గారు అబ్బాయి మ్యారేజ్కి చేశాను మా పాపకి ఆ బ్రాస్లెట్స్ అనేవి. చాలా చేశాను మా చెల్లెలు వాళ్ళకి కూడా. అవైతే చాలా బాగుంటాయి. సింగిల్ బ్రాస్లెట్ ఉందంటే మనం అన్నిటి మీదకి వేర్ చేయొచ్చు. మనం 3 కలర్స్ 2 కలర్స్ కూడా చేసుకోవచ్చు. నేను 3 బ్యాంగిల్స్ని అటాచ్ చేసి అయితే చేశాను. బ్యాంగిల్ మేకింగ్ అనేది బ్రాస్లెట్ లాగా చాలా బాగుంది. ఇది ఇక్కడ ఇలాగా క్లిప్ స్టోన్ అనేది పెట్టి దోసగింజ షేప్ది పింక్ కలర్ది పెట్టాను. నేను ఇక్కడ సీక్వెన్సెస్ కూడా గ్రీన్ అండ్ వైట్ అయితే వాడాను. ఇది గ్రీన్ కలర్ బ్యాంగిల్ అనమాట. లోటసెస్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. మనం ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి స్టోర్ చేసుకుంటే కనుక మనకి అవి బ్లాక్ అయిపోకుండా కుందన్స్ అయితే ఉంటాయి. బాక్స్లో పెట్టేసుకోవాలండి, అప్పుడైతే మనకి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. నాకు ఇంకా అప్పుడు వాడాక మా పాప సరిగా స్టోర్ చేయకపోవడం వల్ల బ్లాక్ అయిపోయాయి అనమాట కుందన్స్. అవి రిమూవ్ చేసేసి ఇలాగ ప్యాచ్ అయితే చేసి పెడదాము, బాగుంటుంది అనిపించింది. మనం ఇదే ప్యాచ్ తోటి మొత్తం బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. కస్టమైజేషన్ మన ఇష్టం అండి. మనకి ఒక మేకింగ్ అనేది వచ్చిందంటే మనం డిఫరెంట్ స్టైల్స్గా అయితే మేక్ చేసుకోవచ్చు. సెంటర్ క్లిప్స్, ఏదర్ బ్రోచెస్, బ్యాంగిల్స్ అలాగా. నేను ఇక్కడైతే క్లిప్ స్టోన్ పెట్టాను కదా, ఇక్కడ లీవ్స్ లాగా గ్రీన్ పెట్టాను, వీటికి పైన అంతానేమో వైట్ పెట్టాను. ఫైనల్ లుక్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది. ఇది ఒక్కొక్కటి కూడా అంటించవచ్చు, లేదు అంటే మొత్తం మనం స్ప్రెడ్ చేసేసి తర్వాత దాన్ని ఈక్వల్గా మేనేజ్ చేసుకోవచ్చు. జర్దోసి లోపలికే రావాలి సీక్వెన్స్ అనేది. చూసారు కదా, ఇలాగ 2 లీవ్స్ పెట్టి మిగిలినంతా అయితే వైట్ పెట్టాను. ఇంకా ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి నేనైతే కస్టమైజేషన్ చేస్తాను అండి. డిస్క్రిప్షన్లో నేను నెంబర్ అయితే చేస్తాను, ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, ఓన్లీ వాట్సాప్. ఇది ఇక్కడ కూడా చిన్న క్లిప్ స్టోన్ అనేది పెట్టాను పైన, లుక్ బాగుండడం కోసం. లుక్ అయితే చాలా బాగుంది లాస్ట్కి వచ్చేసరికి. ఇదిగోండి వైట్ అండ్ మల్టీ కలర్ నా దగ్గర ఉన్నవే వాడుతున్నాను సీక్వెన్సెస్ అయితే. ఎవరైనా కస్టమైజేషన్కి అడిగితే అప్పుడు కొనచ్చులే అని చెప్పి నా దగ్గర ఉన్న వాటితోటే నేనైతే చేస్తున్నాను. ఇవన్నీ నేను మేకింగ్ కోసం తెచ్చినవి, కొన్ని శారీస్కి డ్రెస్సెస్కి వర్క్ చేయడానికి తెచ్చినవి అయితే కొన్ని ఆ మెటీరియలే వాడుతున్నాను. ఇలాగా B7000 అప్లై చేసి కొంచెం ఒక్కొక్కటి పెట్టాను. కొంచెం టైం టేకన్ అనిపించి తర్వాత అయితే స్ప్రెడ్ చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి మేనేజ్ అయితే చేశాను వాటిని. లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ప్యాచ్ అనేది కట్ చేయడం అది నేను వీడియో అయితే తీయలేదు. చూసారు కదా, మీకు ఇక్కడ B7000 అనేది ఎలా కనిపిస్తుందో. నేను కుందన్స్ అవి తీసేసాను కదండి, అవి డిస్టర్బ్ అవ్వకుండా అవి కవర్ అయిపోయేటట్టుగా ఈ ప్యాచ్ అయితే పెట్టాను. చూసారు కదా బ్రాస్లెట్ ఎంత బాగుందో. ఇవైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి గిఫ్ట్గా కూడా ఇచ్చాను, తనకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా కడా బ్యాంగిల్స్ అవన్నీ కూడా మేకింగ్ చేశాను నేను. ఈ ప్యాచ్ అనేది B7000 అప్లై చేసి ఎలిగేటర్ క్లిప్స్ తోటి కాసేపు హోల్డ్ చేశాను. ఇంకా మనం ఇక్కడే కావాలంటే ఐపిన్ పెట్టుకుని లోరియల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హ్యాంగింగ్స్. లేదు అంటే కనుక ఇలాగ సింపుల్గా ఉంచుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా అవి సీక్వెన్సెస్ కొంచెం ఆరాలి. మనం ఏదైనా కూడా వర్క్ చేశాక ఒక 1 hour 2 hours డ్రైకి వదిలేస్తే కనుక మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగా నేను వేసుకుని అయితే చూశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.